మహాత్మా జ్యోతిరావు ఫూలే 134వ వర్ధంతి. ఆంగ్ల విద్యా పోరాట యోధుడు. మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతీయ సమాజానికి మార్గదర్శకుడైన సమానత్వ యోధుడు, సామాజిక శ్రేయస్సు కోసం తన జీవితాన్నే అంకితమిచ్చిన మహనీయుడు. నవంబర్ 2024-28న ఆయన 134వ వర్ధంతి సందర్భంగా ఆయన ఆంగ్ల విద్య పట్ల చూపిన పట్టుదల, దాని కోసం చేసిన పోరాటాన్ని స్మరించుకోవడం చాలా అవసరం. ఆంగ్ల విద్యను ప్రచారం చేయడంలో మహాత్మా ఫూలే పాత్ర. జ్యోతిరావు ఫూలే తన కాలంలో భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ, సామాజిక వివక్షను సవాలు చేశారు. దళితులు, శూద్రులు మరియు మహిళలు విద్య నుండి పూర్తిగా వంచించబడిన పరిస్థితుల్లో ఫూలే ఆంగ్ల విద్యను సామాన్య ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆంగ్ల విద్యనే సమాజంలో సామాజిక మార్పు సాధనంగా ఆయన భావించారు. ఆయనకు అనుభవం కలిగిన నిజం ఏమిటంటే, స్థానిక భాషల్లో మాత్రమే విద్య కొనసాగితే కుల వ్యవస్థను, సంప్రదాయబద్ధమైన వివక్షను మరింత బలపరుస్తుంది. కాని ఆంగ్ల విద్య ద్వారా పాశ్చాత్య ఆలోచన ధోరణి, సమానత్వ భావనలను అందరికీ చేరువ చేస్తుంది. మహిళా విద్యకు ప్రాధాన్యత. జ్యోతిరావు ఫూలే అర్థం చేసుకున్న ముఖ్యమైన విషయాల్లో ఒకటి, సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళల విద్య అత్యంత కీలకం. తన భార్య సావిత్రీబాయి ఫూలేను మొదటి మహిళా ఉపాధ్యాయిగా తీర్చిదిద్దడం ద్వారా ఫూలే మహిళా విద్యకు శాశ్వత చిహ్నంగా నిలిచారు. ఆంగ్ల విద్య ద్వారా మహిళలను సామాజిక, ఆర్థిక పరంగా స్వావలంబులుగా మార్చే లక్ష్యాన్ని ఆయన ప్రతిపాదించారు. ఆంగ్ల విద్య సమానత్వానికి మార్గం. ఫూలే ఆంగ్ల విద్యను కేవలం ఒక సాంకేతిక సాధనంగా కాకుండా సామాజిక సమానత్వానికి మార్గంగా భావించారు. విద్య ద్వారా కులవ్యవస్థ బారిన పడ్డ ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని ఆయన ఆశించారు. ఆధునిక శాస్త్రం, ఆలోచనా శక్తి మరియు విశ్లేషణాత్మక దృష్టిని ఆంగ్ల విద్య ద్వారా పొందవచ్చని ఆయన నమ్మకం. ఫూలే ఆశయాలకు మన సమర్పణ. నేటి సమాజంలో మనం ఉన్న విద్యా వ్యవస్థ, అందులో దళితులు, శూద్రులు మరియు మహిళలకు వచ్చిన అవకాశాలు జ్యోతిరావు ఫూలే చేసిన నిరంతర కృషికి ఫలితాలు. అయితే ఇంకా చాలానే సాధించాల్సి ఉంది. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించేందుకు ఫూలే ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం మన కర్తవ్యమని గుర్తుంచుకోవాలి. జ్యోతిరావు ఫూలే వంటి మహనీయుల ఆశయాలను కొనసాగించడమే వారికి నిజమైన నివాళి. ఆంగ్ల విద్య ద్వారా సమాజంలో మార్పు సాధించాలన్న ఆయన సంకల్పం మనందరికీ స్ఫూర్తిగా నిలవాలి. మహాత్మా ఫూలే అమరత్వానికి శతకోటి వందనాలు.